అంటే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి మోర్ దాన్ 3 days అబోవ్ అవుతుంది. ఇన్ని రోజులు గ్యాప్తో మళ్ళీ నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను. అది కూడా మన ఛానల్కి ఇంతకుముందు రానిది. అదేంటంటే మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ జరుగుతుంది కాబట్టి ఈ అన్బాక్సింగ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ని కింద సజెషన్స్ని కింద కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలా వద్దనేది ఉంటుంది. మీరు ఇచ్చే కామెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సజెషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈరోజు ఈ బడ్జెట్ మొబైల్ ఏంటో, దీని కాస్ట్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ బడ్జెట్ మొబైల్ అనేది దేనికి ఎందుకని అంటున్నానని చెప్పేసి మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే టాపిక్లోకి వెళ్ళిపోవాలి. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 8 అనమాట. ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ మొబైల్ అనమాట. మరి ఇది బడ్జెట్ మొబైల్. నాకు బాగా ప్రైస్ విషయంలోని, తర్వాత స్పెసిఫికేషన్స్ విషయంలో బాగా నచ్చింది. కాబట్టి మరి లేట్ చేయకుండా ముందు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. కాస్ట్లీ కాకపోతే ఈ మొబైల్ నేను బుక్ చేయడానికి ఫస్ట్ టైం బుక్ చేసి నాకు డెలివరీ కూడా అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత ఆఫ్ డిస్టెన్స్ వరకు అయితే ట్రాకింగ్లో చూపించింది. కాకపోతే మనకి మొబైల్ అనేది నా వరకు రీచ్ అవ్వలేదు. మళ్ళీ 2-3 టైమ్స్ ఫ్లాష్ సేల్లో బుక్ చేసి చేయలేకపోయాను. అండ్ ఫైనల్గా థర్డ్ టైం మళ్ళీ ట్రై చేశాను. సరిగ్గా విదిన్ 30 secondsలో నేను ఈ ప్రోడక్ట్ బుక్ చేశాను. సో మరి మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 8 అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 500 mAh బ్యాటరీ, అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్తో 6.5 HD+ డిస్ప్లే వస్తుంది. తర్వాత ట్రిపుల్ కెమెరా ఉంది, అండ్ డైరెక్ట్ సౌండ్ మోడ్ అని చెప్పేసి కూడా ఉంది. తర్వాత ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, Android 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది మేడ్ ఇన్ ఇండియా కంప్లీట్గా. సో అలా చూసుకున్నట్లయితే మనం ఇంకా మెయిన్ ఫీచర్స్కి వచ్చేసేపటికి బాక్స్ 4 వైపులో చూస్తే మరి ఇంకేం లేదు. వెంటనే మనం బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మొబైల్తో మనకి బ్యాక్ పౌచ్, ఇందులో చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్ విత్ సమ్ డిఫరెంట్ లోగోస్ కూడా, డిఫరెంట్ క్లిప్ ఆర్ట్స్తో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది ఇంకా కూడా. సో దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకో విషయం, ఇందులో లోపల స్క్రీన్ గార్డ్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది ఈ మొబైల్తో పాటు. టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఇవ్వడం ఈ రేట్కి నాకైతే చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి ముందుగా మొబైల్ని మనం స్టార్ట్ చేసి ఇన్ఫినిక్స్ హాట్ 8లో 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, కాస్మిక్ పర్పుల్ అండ్ గ్రేడియంట్ బ్లూ. సో ఇందులో నేను మీకు చూపిస్తున్నది కాస్మిక్ పర్పుల్. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో ఇక్కడ ఇది గ్రేడియంట్ కలర్లో పైన బ్లాక్ కలర్ ఫినిష్, కింద మనకి పర్పుల్ కలర్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు, చూడండి. సో అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా ఉంది విత్ LED ఫ్లాష్, 4 LED ఫ్లాష్, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా కూడా ఉంది. కార్బనిక్ ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే 6.3 డిస్ప్లే వస్తుంది అనమాట, విత్ వాటర్ డ్రాప్ నాచ్తో. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మీకు అన్ని మొబైల్స్ చూస్తున్నట్టు లాక్ బటన్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బటన్స్ రావడం. పైన తర్వాత సిమ్ స్లాట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డెడికేటెడ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. కింద మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చింది, అండ్ విత్ ఇక్కడ మనకి స్పీకర్స్ ఇక్కడ ఉంది. తర్వాత మైక్రోఫోన్ అండ్ 3.5 mm ఆడియో జాక్ పెట్టుకునే పోర్ట్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని వెంటనే ఆన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ స్క్రీన్ ఇంకా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనకి సిమ్
ఇవన్నీ మన మొబైల్ ఆన్ అయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ ఇంకా కూడా స్కిప్ చేస్తున్నాను. అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫోన్, ప్రజెంట్ అయితే మన మొబైల్ని పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే నాట్ నవ్ అని ప్రెస్ చేస్తున్నాను. స్కిప్ ఎనీవే. సో మనకి గూగుల్ సర్వీస్ వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ మనం చదువుకొని అంతా మీరు యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో ఇది ఫస్ట్ స్క్రీన్ చూడండి. మీకు ఫస్ట్ స్క్రీన్ చాలా అట్రాక్టివ్గా అయితే నాకు చాలా అంత ఫుల్ హెచ్డి కాకపోవచ్చు, హెచ్డి స్క్రీన్ సరే చాలా నీట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైన స్క్రీన్ అది పై వరకు అంటే ఫుల్ స్క్రీన్ అంతా ఆక్యుపేషన్ ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇది డ్రాప్ నాచ్ డిస్ప్లే 6.52 ఇంచ్ స్క్రీన్ డ్రాప్ నాచ్ డిస్ప్లే కాబట్టి మనం స్క్రీన్ అంతా ఆక్యుపై అవ్వడం మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఇంకా కూడా రావడం మీరు ఇక్కడ గమనించండి. మనం కొన్ని గేమ్స్ కూడా మనకి ఈ మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సో వాటిని ఇంకా కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనం మెయిన్ హైలైట్స్ వచ్చేటప్పటికి ఈ మొబైల్లో మనం చూడొచ్చు 4GB ర్యామ్, 64GB రోమ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత 6.52 ఇంచ్ హెచ్డి డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరాలో ఇందులో మనము 3 కెమెరాలు మనం చూడొచ్చు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ అండ్ లో లైట్ సెన్సార్ కెమెరాతో మొత్తం మనకి 3 కెమెరాస్ రావడం జరిగింది. 4 LED లైట్స్ కూడా ఇక్కడ రావడం గమనించవచ్చు. తర్వాత బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉందండి. ప్రాసెసర్ OS అండ్ ప్రాసెసర్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 9 యూజ్ చేయడం జరుగుతుంది. XOS చీతా ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ 2.02 GHz ప్రాసెసర్ స్పీడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కెమెరా వచ్చేసి మనకి 8 మెగా సెల్ఫీలు అంత క్లారిటీగా రాకపోయినా ఇది ఎలాగా బాగానే వస్తుందని అనుకుంటున్నాను. నేను తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ శాంపిల్స్ ఇంకా కూడా నేను మీకు ఈ మొబైల్ తాలూకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా ఈ మొబైల్ మనకి 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మాత్రం ఇది అవైలబిలిటీ ఉంది, అది కూడా ఫ్లాష్ సేల్లో అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో బ్రాండ్ వారంటీ వచ్చేసేటప్పటికి ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు దీనికి 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మొబైల్కి తర్వాత 6 months ఏమో యాక్సెసరీస్కి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మొబైల్ మీరు ఎలా ఉందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ మొబైల్ తాలూకా లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మొబైల్ కొన్ని రోజులు వాడిన తర్వాత దీని రివ్యూ ఇంకా కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీట్ అవుతాం. ఫస్ట్ టైం ఛానల్లో ఈ అన్బాక్సింగ్ వీడియో చేసి మొబైల్ని రివ్యూ చేశాను. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేసి సజెషన్స్ ఇంకా కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.